హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రహ్మం సార్ జీకే క్లాస్ మా. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా చూసేవారికి లైక్ చేయండి, షేర్ చేయండి మా. అయితే ఈ రోజు మేము కరెంట్ అఫైర్స్ లో భాగమా ఇంపార్టెంట్ టాపిక్ మా ఏదంటే ఆంధ్రప్రదేశ్ యొక్క వైఎస్ఆర్ కడప జిల్లాలో వచ్చేసి మా ఏదంటే ఆంధ్రప్రదేశ్ లోని సౌర విద్యుత్ కేంద్రమా ఆదాని సౌర విద్యుత్ కేంద్రం ఎక్కడ లాంచ్ చేసంటే మొత్తం వచ్చేసి మా 12 ఎకరాలతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ఆర్ డిస్టిక్ లోని దోడియం మరియు వడ్డవాల గ్రామంలో దీన్ని లాంచ్ చేసామట. ఏదంటే సోలార్ విద్యుత్ కేంద్రాన్ని ఆదాని సోలార్ విద్యుత్ కేంద్రమా. దీనికోసం కేంద్ర ప్రభుత్వం వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కోట్ల వరకు దీనికి కేటాయించింది 12 ఎకరాలతో. అదేవిధంగా ప్రపంచంలోనే సోలార్ పవర్ లో నెంబర్ 1 దేశమ్మా ఏదంటే ఫ్రాన్స్ ఉంది. అయితే భారతదేశంలో పెద్ద సోలార్ పవర్ వచ్చేసిమా ఎక్కడ లాంచ్ చేసింటే గుజరాత్ లో మరియు మహారాష్ట్ర లాంచ్ చేసామన్నమాట. అదేవిధంగా భారతదేశంలో కూడా ప్రపంచంలో పెద్ద సోలార్ నీటిపై తేలే సోలార్ విద్యుత్ కేంద్రాన్ని ఎక్కడ లాంచ్ చేసిందంటమ్మా ఇక్కడ కేరళలో కర్ణాటకలో లాంచ్ చేసామన్నమాట. మరి వచ్చేసి రీసెంట్ గా కేరళ మోడీ గారు లాంచ్ చేశారు. 2 రాష్ట్రాలమ్మా, ఒకటి వచ్చేసి కర్ణాటకలో ఒకప్పుడు ఉన్నది కానీ దానికంటే పేరుమా కేరళలో వచ్చి నీటిపై తేలాడే అది పెద్ద సోలార్ పవర్ ను లాంచ్ చేసామన్నమాట. అది గుర్తుపెట్టుకు సార్. ఒకప్పుడు భారతదేశంలో పెద్ద సోలార్ పవర్ వచ్చి కర్నూలు జిల్లాలో ఉన్నది కానీ పేరు వచ్చి అతి పెద్ద సోలార్ పవర్ మా ఎక్కడంటే మాకు ఎక్కడ లాంచ్ చేసింటే మహారాష్ట్రని ముంబైలో ఉంది సార్. అది పెద్ద సోలార్ పవర్. నెక్స్ట్ మా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి మా ఏంటంటే జాతీయ యోగా మరియు వచ్చేసి నేచురల్ పరిశోధన కేంద్రమా ఎక్కడంటే గుంటూరు జిల్లాలోని పత్తిపాడు మండలంలో నడిపాలెంలో వచ్చేసి ఏర్పాటు చేశారమ్మా. ఎక్కడ ఏర్పాటు చేశారు. దీన్ని మొత్తం వచ్చి 12 ఎకరాలతో లాంచ్ చేసామాట. ఇక్కడ మెయిన్ వచ్చేసి జాతీయ యోగా నేచురోపతి పరిశోధన కేంద్రమా గుంటూరు జిల్లాని పత్తిపాడులో లాంచ్ చేసామాట. నెక్స్ట్ 2025 హెనీ పాస్పోర్ట్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ వచ్చి 77వ స్థానం ఉంది. అయితే ప్రపంచం నెంబర్ 1 ర్యాంకు సింగపూర్ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా 2025 ఆగస్టు 1 నుంచి ఆగస్టు 12 వరకు ఏంటంటే 15వ జూనియర్ మహిళా హాకీ ఛాంపియన్షిప్ విజేత వచ్చేసి ఎవరంటే జార్ఖండ్ కలిసింది. రన్నర్ వచ్చేసి ఏదంటే హర్యానా వాళ్ళు కలిసి అనమాట. ఫైనల్ లో హర్యానా కలిసింది. అయితే ఈ యొక్క మ్యాచ్ ఎక్కడైతే కాకినాడలో జరిగిందన్నమాట. అయితే ఇక్కడ మ్యాచ్ వచ్చి మోస్ట్ ఇది సక్సెస్ఫుల్ టీమా 4 సార్లు వచ్చేసి జార్ఖండ్ ప్రభుత్వం గెలిచింది. ద మోస్ట్ ఇది సక్సెస్ఫుల్ ఏ రాష్ట్రం ఉండే జార్ఖండ్ గెలిచింది. ఏదంటే ఏ మ్యాచ్ అంటే జూనియర్ మహిళా హాకీ ఛాంపియన్షిప్ 4 టైమ్స్ ద విన్నర్ గెలిచిందన్నమాట. ఈ పోటీలు వచ్చి ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో జరిగినమాట. అదేవిధంగా జార్ఖండ్ తరపు నుంచి గోల్డ్ చేసిన వాళ్ళ ఎవరంటే శాంతి కుమారి గారు. నెక్స్ట్ డంగ్ అనేది వీళ్ళిద్దరు గోల్ చేశారన్నమాట. అది గుర్తు సార్. అదేవిధంగా ఇటీవల ఒక సుప్రీంకోర్టు మాజీ ప్రధాన డివై చంద్రచూడ్ ఏ బుక్ అంటే వై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది మ్యాటర్ అనే బుక్ రచించారు. ఈయన సుప్రీంకోర్టు ప్రధానమంత్రిగా 49వ సుప్రీంకోర్టు ప్రధానమంత్రిగా పనిచేసినమాట. భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానమా సుప్రీంకోర్టు. దేశంలో మొట్టమొదటిసారిగా డివై చంద్రచూడ్ వైవి చంద్రచూడ్ అంటే కొడుకు తండ్రి పనిచేసిన వాళ్ళంటే ఇలా తండ్రి వచ్చేసి డివై చంద్రచూడ్, కొడుకు వచ్చేసి డివై చంద్రచూడ్. ఈయన బుక్ రచించారు. ఆ బుక్ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఏంటంటే సుప్రీంకోర్టు యొక్క అత్యున్నత న్యాయస్థానం ఏంటంటే భారతదేశం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. 1874లో సుప్రీంకోర్టు ఫస్ట్ ఫెడరల్ కోర్టు ఉన్నది. మళ్ళా ఫెడరల్ కోర్టు ఏమంటే సుప్రీంకోర్టుగా మార్చారన్నమాట. 1950 జనవరి 28న సుప్రీంకోర్టు ఏర్పడింది. సుప్రీంకోర్టు యొక్క హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంది. 2025 సుప్రీంకోర్టు ఏర్పడి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది? 70 సంవత్సరాలు పూర్తయింది. సుప్రీంకోర్టు వచ్చేసి దేశంలో మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధానమంత్రి అంటే వైవి చంద్రచూడ్ అన్నమాట. అదేవిధంగా ఎక్కువ కాలం పనిచేసిపోతుంటే ఈయన మాట వైవి చంద్రచూడ్. అదేవిధంగా పెయింట్ వచ్చేసి సుప్రీంకోర్టు ప్రధానమంత్రి అంటే గవాయి ఎన్నో అంటే 52వ పర్సన్ సుప్రీంకోర్టు ప్రధానమంత్రి అంటే గవాయి గారు 52వ పర్సన్. అదేవిధంగా ఈ యొక్క సుప్రీంకోర్టు యొక్క మెయిన్ వచ్చేసి ఈ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడంటే ఢిల్లీలో ఉంది. ఢిల్లీలో అనమాట. భారతదేశంలో సుప్రీంకోర్టు యొక్క ఆర్టికల్ వచ్చేసి 124 నుంచి 147 వరకు సుప్రీంకోర్టు యొక్క ఆర్టికల్ ఎత్తుంది. సుప్రీంకోర్టు వచ్చేసి రాజ్యాంగంలో వచ్చేసి 124 నుంచి 147 వరకు చెప్తుంది. అదేవిధంగా సుప్రీంకోర్టు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం మెయిన్ వచ్చేసి కేంద్రంలో వచ్చి 5వ భాగం నుంచి ఈ యొక్క సుప్రీంకోర్టు చెప్తున్నమాట. ఈ యొక్క సుప్రీంకోర్టు యొక్క మెయిన్ వచ్చేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులను ఎవరు నియమిస్తుంటే రాష్ట్రపతి నియమిస్తామట. దేశంలోని యొక్క సుప్రీంకోర్టు యొక్క కేసులు ఎక్కువ భారతదేశంలో సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తులను నిర్ణయించేది అధికారం వచ్చేసి ఎవరుకుంటే పార్లమెంట్ ఉంటది. దేశంలోని యొక్క సుప్రీంకోర్టు కేసులు ఎక్కువైనప్పుడు వాళ్ళకి నియమించే అధికారం ఉంటుంది రాష్ట్రపతికి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తులను
పెంచే అధికారం ఎవరుకుంటే రాష్ట్రపతి ఎవరుకుంటే కేంద్ర ప్రభుత్వం ఉందన్నమాట. దేశంలో 1+32 మెంబర్స్ ఉన్నారు. మొత్తం వచ్చేసి 33 మంది ఉన్నారు. ఒక సుప్రీంకోర్టు ప్రధానమంత్రి, 32 మంది న్యాయమూర్తులు మొత్తం మంది 33 మంది న్యాయమూర్తులు పేరు ఉన్నమాట. అది గుర్తు సార్. నెక్స్ట్ అదే విధంగా ఇటీవల వచ్చేసి ఆసియా రబ్బీ పోటీలు Under-20 7 పురుషుల మ్యాచ్ విజేతగా మహిళలు పురుషుల విజేత అంటే పురుషులు వచ్చేసి ఏ గెలిచిందంటే చైనా వాళ్ళు, రన్నర్ వచ్చేసి అంటే హాంకాంగ్ గెలిచిందన్నమాట. ఏ మ్యాచ్ అంటే ఆసియా రబ్బీ మ్యాచ్లు. ఈ యొక్క మ్యాచ్ ఎక్కడంటే ఆసియా రబ్బీ Under-20 మ్యాచ్ 7th మ్యాచ్ పురుషుల విజేతగా అంటే చైనా వాళ్ళు, మహిళల విజేతగా అంటే హాంకాంగ్ గెలిచి ఈ పోటీలు వచ్చేసి బీహార్ లో జరిగినమాట. అదేవిధంగా రబ్బీ అనేది ఏ దేశం యొక్క నేషనల్ క్రికెట్ అంటే స్కాట్లాండ్ రబ్బీలో మొత్తం ఎంతమంది ఆడుతుంటే 15 మెంబర్స్ ఆడతారు సార్. అది గుర్తు సార్. అదేవిధంగా ఇటీవల చైనాకు రష్యా మధ్య ఒక ఉమ్మడి నౌకాదళ విన్యాసం అయింది. దాని పేరు వచ్చేసి అంటే జాయింట్ సీ 2025 యొక్కది జరిగిందన్నమాట. అదేవిధంగా మన ఛానల్ కొత్త షేర్ చేయండి సార్. తప్పకుండా మీ ఫ్రెండ్స్ కు లైక్ చేయండి. మన ఛానల్ తరఫున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్.